Hello friends, welcome back to Anglism YouTube channel. ఈ వీడియోలో మనం adjectives గురించి తెలుసుకుందాం. Types of adjectives, ఎన్ని రకాల adjectives ఉన్నాయో వాటిని ఎలా వాడాలో ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా నేర్చుకుందాం. First of all, my question is, what are adjectives? Do you know about adjectives? Adjectives అంటే విశేషణాలు, noun గురించి కానీ pronoun గురించి కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి. నౌన్ లేదా ప్రొనౌన్ ఎటువంటివో చెప్పేవి అవి adjectives. So adjectives are words that describe a noun phrase or a pronoun. Noun phrase ante a group of words containing a noun. They give more information about the noun. Noun gurinchi extra information istayi. Tell the characteristic of the noun. Noun ఎటువంటిదో దాని యొక్క గుణ విశేషణాలు చెప్తుంది. Usually appears before the noun. Most cases లో adjectives nouns కంటే ముందరే ఉంటాయి. Descriptive adjectives. First of all, adjectives లో మనం descriptive adjectives చూద్దాం. They express the quality of a noun. ఒక noun యొక్క క్వాలిటీని చెప్తాయి. అంటే క్వాలిటీ అంటే దాని యొక్క సైజ్, ఏజ్, షేప్, కలర్, మెటీరియల్, ఆరిజిన్ అండ్ పర్పస్ ఆఫ్ ద noun, వీటన్నిటిని కూడా descriptive adjectives చెప్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. For descriptive adjectives, we ate some delicious food. చాలా రుచికరమైన ఫుడ్ తిన్నామని చెప్తాం. He has a beautiful face. ఎటువంటి ఫేస్ ఉంది? బ్యూటిఫుల్ ఫేస్. She is a clever student. ఎటువంటి స్టూడెంట్? క్లెవర్ స్టూడెంట్. Give me that green notebook. ఏ నోట్బుక్? గ్రీన్ నోట్బుక్. He bought a diamond ring. ఎటువంటి రింగ్? డైమండ్ తో చేయబడినటువంటి రింగ్. ఇక్కడ అన్ని దగ్గరలో మనం చూసినట్లయితే ఈ హైలైట్ చేసినటువంటి అడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఈ నౌన్స్ కంటే ముందర ఉన్నాయి. ఫుడ్, ఫేస్, స్టూడెంట్, నోట్బుక్ అండ్ రింగ్ ఇవి నౌన్స్. వీటికంటే ముందర అడ్జెక్టివ్స్ రావడం జరుగుతుంది. అలా అన్ని కేసెస్లో కూడా అడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్ కంటే ముందర ఉంటాయి. పొయిటిక్ ఎక్స్ప్రెషన్లో కొంచెం వెనక వాడచ్చు, కానీ మ్యాక్సిమం ప్రోజ్లో స్పోకెన్ ఇంగ్లీష్లో మనం అడ్జెక్టివ్స్ని నౌన్ కంటే ముందర ప్లేస్ చేస్తాం. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. క్వాంటిటీ అంటే పరిమాణాన్ని చెప్పేవన్నమాట. ద నెంబర్ ఆర్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎంత, ఎన్ని అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేటువంటివి. హౌ మచ్ ఆర్ హౌ మెనీ అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేటువంటి విశేషణాలు అడ్జెక్టివ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అనమాట. దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. హీ రెడ్ సెవరల్ బుక్స్. హీ బ్రాట్ సమ్ చీజ్. దే ఎట్ ఆఫ్ ఆఫ్ ది పిజ్జా. హిజ్ ఆఫీస్ ఈజ్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడంతా చూసుకుంటే ఎన్నవది లేదా ఎంతవది అనేటువంటి హౌ మెనీ అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నాయి ఇవన్నీ. 30 స్టూడెంట్స్, సెవరల్ బుక్స్, సమ్ చీజ్, కొంత చీజ్ అని, ఆఫ్ ఆఫ్ ద పిజ్జా అని, ఫస్ట్ ఫ్లోర్ అని, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే దే డెమాన్స్ట్రేట్ సంథింగ్. అవి దేన్నో ఎగ్జిబిట్ చేస్తాయి, ప్రదర్శిస్తాయి. సో దే పాయింట్ అవుట్ నౌన్స్, వేలు పెట్టి చూపిస్తాయి అనమాట. డిస్క్రైబ్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్ ఇన్ స్పేస్ ఆర్ టైమ్. టైంలో కానీ లేకపోతే స్థలంలో కానీ ఉన్న ప్రదేశంలో కానీ అవి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని మనకి వేలు పెట్టి చూపించేవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. మనకు సాంగ్ ఉంది కదా, వేలు పట్టి నడిపిస్తావో చంటి పాపల, అలా ఇక్కడ వేలు పెట్టి చూపిస్తే దిస్ టైమ్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్, ఈసారి నేను పాస్ అవుతాను. ఐ లైక్ దట్ బ్యాగ్ మోర్, ఆ బ్యాగ్ నాకు ఇష్టం. గివ్ మీ దట్ నోట్బుక్, ఆ పుస్తకం ఇవ్వు. దీస్ యాపిల్స్ ఆర్ రోటింగ్, ఈ యాపిల్స్ కులిపోతున్నాయి. టేక్ దోస్ బుక్స్ విత్ యూ, ఆ బుక్స్ తీసుకో. ఇలా వేలు పెట్టి ఫింగర్ పెట్టి మనం పాయింట్ చేస్తాం. ఈ టైము, ఆ టైము, ఆ వస్తువు, ఈ వస్తువు, ఇవన్నీ కూడా. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇవి ఏం చేస్తాయంటే దేన్నైనా ఇంటరాగేట్ చేస్తాయి, అంటే క్వశ్చన్ చేస్తాయి. ఎలా? దే మోడిఫై ఎ నౌన్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇంటరాగేటివ్ డిటర్మినర్స్. మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్నే ఇంటరాగేటివ్ డిటర్మినర్స్ అని కూడా అంటాం. ఇంటరాగేషన్ చేయడం అంటే ప్రశ్నించడం అనమాట. విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్ మోర్? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ లవ్? ఎటువంటి సినిమాలు ఇష్టపడతావు? హూస్ బైక్ ఈస్ దిస్? ఇది ఎవరిది? అలా నిరంతరం ప్రశ్నించేటువంటివన్నీ కూడా ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ మనం హైలైట్ చేసినటువంటి విచ్, వాట్, హూస్, విచ్, హూస్ ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్స్. హూస్ ప్యాంట్ డిడ్ యూ బారో? విచ్ డ్రెస్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్? హూస్ బైక్ ఈస్ దిస్? ఇలా ప్రశ్నించేవన్నిటివి కూడా ఇంటరాక్టివ్ అడ్జెక్టివ్స్.
పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అంటే ఓనర్షిప్ని, అది ఎవరిదో ఆ యాజమాన్యతని సూచించేవన్నమాట. దే ఎక్స్ప్రెస్ హూ ఓన్ సంథింగ్, ఇండికేట్ పొసెషన్, ఎవరు అధీనంలో ఉందో అనేటువంటిది మనకి ఎక్స్ప్రెస్ చేసేటువంటివి పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై ఫోన్ ఈస్ నాట్ వర్కింగ్, her hair is longer than mine, she is our favorite teacher, all students finished their books, he lost his glasses again. ఇవన్నిట్లో కూడా మనం చూడొచ్చు ఇది ఎవరిది, ఎవరి తాలూకా అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అవి పొసెసివ్ అడ్జెక్టివ్స్. రైట్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. They show the things counted collectively as individuals, or the words like each, every, either or either, neither or neither, any, one, both. ఇవి కౌంటింగ్ ఎలా చేస్తాం కలెక్టివ్గా చూసుకుని అన్ని, కొన్ని, ప్రతి ఒక్కరు, ఇలా మనకి చెప్పేటువంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. లైక్ వీ కెన్ సీ హియర్ ఎగ్జాంపుల్స్. Each student has a pen. He runs every morning. Is there any cheese? Both of them are here. She doesn't like it. Neither am I. ఇలా మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ సూచించేవి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. కాంపౌండ్ అడ్జెక్టివ్స్. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే సంయుక్తమైనటువంటి, అంటే కాంపౌండ్ వర్డ్స్, కొంచెం పెద్ద వర్డ్స్, 2-3 వర్డ్స్ కలిపి ఒక వర్డ్ తయారయ్యి కాంపౌండ్ వర్డ్. అది కనుక దేన్నైనా వివరిస్తే అది కాంపౌండ్ అడ్జెక్టివ్. చూద్దాం. షీ ఈజ్ అ వెల్ నోన్ ఆర్టిస్ట్. ఇక్కడ వెల్ అనేటువంటిది ఒక యాడ్వర్బ్, నోన్ అంటే బాగా తెలుసు అనేటువంటిది. ఈ రెండింటిని మనం హైఫెన్స్ చేసి యాడ్ చేసి అలా ఒక కాంపౌండ్ వర్డ్ ఫామ్ చేసో అది బాగా సుపరిచితురాలైనటువంటిది. అలా వీటిని ఏంటంటే మనం ఎప్పుడు కూడా మధ్యలో హైఫెన్ పెట్టి వాడాల్సి ఉంటుంది. I have a 10-page assignment. They gave 10-minute break time. చూడండి, దే గేవ్ 10 minutes అంటే మనం హైఫెన్ పెట్టాము. 10-minute బ్రేక్ టైం, 10 minutes అని మళ్ళీ వాడకూడదు, 10 minute అని వాడాలి. 10కి మినిట్కి మధ్యన హైఫెన్ ఉంటుంది. ఇది అడ్జెక్టివ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. He took a 5-week course. We use cruelty-free products. ఇవన్నిటిని కూడా కాంపౌండ్ వర్డ్స్ని మనం తయారు చేసి వాటిని అడ్జెక్టివ్స్గా వాడుతున్నాం. వాటికి మెయిన్ రూల్ ఏంటంటే మధ్యలో హైఫెన్ ఉంటుంది. అలా హైఫెన్ చేసి మనం వాడుకోవాల్సి ఉంటుంది అడ్జెక్టివ్స్ అయినట్లయితే. ఇవి కాంపౌండ్ అడ్జెక్టివ్స్. 10 నెంబర్ అడ్జెక్టివ్. పేజ్ అనేటువంటిది ఒక నౌన్, ఒక నెంబర్ని ఒక నౌన్ని యాడ్ చేసి మనం ఒక కాంపౌండ్ అడ్జెక్టివ్ చేసాం. ఇది కూడా అలాగే, ఇది కూడా అలాగే. క్రూయల్టీ అనేటువంటిది ఒక అడ్జెక్టివ్, ఫ్రీ అనేటువంటిది ఒక నౌన్. ఈ రెండింటిని కలిపి, లేదా ఇది కూడా ఫ్రీ అనేటువంటిది అడ్జెక్టివ్గా కూడా వాడుకోవచ్చు మనం. ఈ క్రూయల్టీని, ఫ్రీని రెండింటిని కలిపి మనం ఒక కాంపౌండ్ వర్డ్ తయారు చేసాం. అలా కాంపౌండ్ వర్డ్స్తో కూడా మనం అడ్జెక్టివ్స్ తయారు చేయొచ్చు. నెక్స్ట్, కంపారిజన్ అడ్జెక్టివ్స్. దే ఇండికేట్ ద పొజిషన్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ కంపారిజన్. కంపేర్ని కొలమానంగా ఒక చెప్తాయి. ఇది మంచిది, అది మంచిదని, ఒకరికంటే ఎవరు గొప్ప ఏంటి అనేటువంటిది మనం పోలికలు పెడుతూ ఉంటాం. పోలికలు వేటికి పెడతాం? మన క్యారెక్టర్స్కి పెడతాం. అడ్జెక్టివ్స్ ద్వారా మనం కంపేర్ చేయొచ్చు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కంప్లీట్గా ఒక పెద్ద చాప్టర్, అది మనం వేరే వీడియోలో నేర్చుకుందాం. ఫండమెంటల్గా కంపారిజన్ అడ్జెక్టివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ పాజిటివ్ ఫార్మ్, కంపారిటివ్ ఫార్మ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్లో. దిస్ స్టోరీ ఈజ్ షార్ట్, హర్ హెయిర్ ఈజ్ లాంగర్ దాన్ మైన్. ఈ స్టోరీ షార్ట్ అని చెప్పాం. ఇంతకంటే షార్ట్ ఉంటే షార్టర్ అంటాం. అన్నిటికంటే పొడవైతే షార్టెస్ట్ అంటాం. హెర్ హెయిర్ ఈజ్ నాట్ లాంగర్ దాన్ మైన్. నా జుట్టు కంటే ఆమెది కొంచెం పొడవాటిది అని చెప్తాం. హీఈస్ ద ఓల్డెస్ట్ చైల్డ్. ఉన్న పెద్ద పిల్లవాడు ఆడని చెప్తుంది. ద కార్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. అన్నిటికంటే ఈ కార్ చాలా ధర అని చెప్తాం. షీ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్. ఇలా కంపారిజన్కి వాడేటువంటి అడ్జెక్టివ్స్ ఇవి. నెక్స్ట్, ప్రాపర్ అడ్జెక్టివ్స్. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్, స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి క్యాపిటలైజేషన్ ఎలా క్యాపిటల్స్ పెట్టాలి అంటే కొన్ని అడ్జెక్టివ్స్ క్యాపిటల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు మనం ఎక్కడెక్కడ నౌన్స్కి క్యాపిటల్ పెట్టాలని నేర్చుకున్నాం, సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ వాడాలని నేర్చుకున్నాం, కానీ ప్రాపర్ అడ్జెక్టివ్స్ కూడా క్యాపిటల్ పెట్టాలి. ఎందుకంటే నౌన్స్ని మనం అడ్జెక్టివ్గా మారుస్తున్నాం. ఇందాక మనం చూసాం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని యాడ్ చేసి కాంపౌండ్ అడ్జెక్టివ్స్ తయారు చేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాపర్ నౌన్స్ని, ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? పేర్లు, వస్తువుల పేర్లు, వ్యక్తుల పేరు, ఇవన్నిటిని కూడా మనం ఏం చేసామంటే అడ్జెక్టివ్గా మారుస్తున్నాం. ఆ విచిత్రం ఏంటో చూద్దాం. ఇక్కడ
దే లవ్ చైనీస్ ఫుడ్. చైనా అనేటువంటిది ఒక ప్రాపర్ నౌన్, ఒక కంట్రీ నేమ్. చైనీస్ ఫుడ్ అని మనం ఏం చేసామంటే దాన్ని ఒక అడ్జెక్టివ్గా మార్చేవాలంటప్పుడు అది క్యాపిటల్ వస్తుంది. దే లవ్ చైనీస్ ఫుడ్. షీ వాస్ ఎ బొహీమియన్ రైటర్. హీ ఈజ్ an Australian actor. She likes Shakespearean dramas. Shakespearean dramas అంటే షేక్స్పియర్ యొక్క నాటకాలు. షేక్స్పియర్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు, ఆ పేరుని కూడా మనం అడ్జెక్టివ్ గా వాడుకుంటున్నాం. హర్ బ్రిటిష్ ఫ్రెండ్ ఈస్ కమింగ్ ఓవర్. ఆమె బ్రిటిష్ స్నేహితుడు వస్తున్నాడు. ఈ విధంగా ప్రాపర్ నౌన్స్ ని మనం అడ్జెక్టివ్ గా మారుస్తున్నాం. ఇక్కడ రూల్ ఏంటంటే వాటిని క్యాపిటలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ గా వస్తుంది. తర్వాత పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్. పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం, నౌన్స్, ప్రాపర్ నౌన్స్ ని మనం ఎలాగ అడ్జెక్టివ్స్ గా వాడుతున్నాం, అలాగే వర్బ్స్ ని కూడా మనం అడ్జెక్టివ్స్ గా వాడుకోవచ్చు. వాటిని పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్ అంటాం. సో ఇవి జనరల్ గా ఈడీ అనే ఫామ్ కానీ ఐఎన్జీ ఫామ్ లో కానీ ఎండ్ అవుతాయి. ఒకసారి చూద్దాం. షీ వాస్ బోర్డ్ బై ద మూవీ. షీ వాస్ బోర్డ్. షీ వాస్ బోర్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్. చూస్తే ఇది వర్బ్ ఫామ్, కానీ ఈ బోర్డ్ అనేటువంటి అడ్జెక్టివ్ గా మార్చడం జరిగింది. షీ వాస్ బోర్డ్ బై ద మూవీ. ఐ లవ్ దిస్ స్పైసెడ్ ఫుడ్. స్పైసీ ఫుడ్ అంటుంటాం కదా, అలాగే స్పైసెడ్ ఫుడ్ ఇది కూడా వర్బ్ ఫామ్. నేను మన అడ్జెక్టివ్గా వాడతాను. హీ టోల్డ్ అస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎటువంటి స్టోరీ? ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇంట్రెస్టింగ్ అనేది అడ్జెక్టివ్గా వాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పార్టిసిపియల్ అడ్జెక్టివ్స్. ద ఎక్సైటెడ్ డాగ్ బార్క్డ్ ఆల్ నైట్. ఏ డాగ్ అండి? ఎక్సైటెడ్ అయినటువంటి డాగ్. దీన్ని కూడా మనం పార్టిసిపల్ అడ్జెక్టివ్గా వాడుకోవడం జరిగింది. హీ క్రియేట్స్ ఇన్స్పైరింగ్ ఆర్ట్ వర్క్స్. ఇన్స్పైరింగ్, ఇన్స్పైర్, ఇన్స్పైర్డ్, ఇన్స్పైరింగ్ అనేటువంటిది ఒక వెర్బ్ ఫామ్. దాన్ని మనం ఇక్కడ అడ్జెక్టివ్గా వాడుకున్నాం, అందువల్ల ఇది పార్టిసిపల్ అడ్జెక్టివ్. హీ క్రియేట్స్ ఇన్స్పైరింగ్ ఆర్ట్ వర్క్స్. So thank you for watching my video. Please subscribe to Angra Samhita YouTube channel. If you have any doubts, please type in the comment section.